కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. కేవలం 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. ఇది కూడా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా ఇప్పిస్తున్నట్టుగా. ఇది దుర్మార్గం అనేటువంటి నేను తెలియజేస్తాను. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ మాటలు ఘనంగా చెప్పారు, ఆచరణ మాత్రం శూన్యంగా ఉందనేటువంటి మీకు తెలియజేస్తాను. ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు అమలు చేయడం లేదు. రెండో పక్కన కడప ఉక్కు కర్మాగారిక నిధులు ఉన్న పరిస్థితి ఉంది. పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. దాని గురించి బడ్జెట్లో ఒక మొక్క లేదు. మరో పక్కన అసంఘటిత కార్మికులకు సంబంధించి ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. అసంఘటిత కార్మికులకి సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రం అవుతుంది, కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల. మరో పక్కన స్కీమ్ వర్కర్లకు సంబంధించి వాళ్ళ వేతనాల పెంపుదల గురించి ప్రస్తావన లేదు. అంగన్వాడీ కానీ, ఆశాకు సంబంధించి కానీ, ఎన్హెచ్ఎం సంబంధించి కానీ, అన్ని ఎన్ఆర్ఈజిఎస్ కానీ వీటికి సంబంధించి బడ్జెట్లో నిధుల కేటాయింపు తగ్గించారు. ఆహార సబ్సిడీలు తగ్గించారు, ఎరువుల సబ్సిడీలు తగ్గించారు. రైతాంగం అడుగుతున్నటువంటి మద్దతు ధర చట్టం గురించి కనీస ప్రస్తావన లేదు. అందుకనే ఈ బడ్జెట్ని తీవ్రంగా నిరసించాలని చెప్పి ఉద్యోగులు, కార్మికులు, ప్రజలకి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు ధరలు తగ్గించడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలి, నిరుద్యోగాన్ని తగ్గించడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఉపాధి కల్పనకు పెద్ద ఎత్తున కృషి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం. కానీ ఆ బాధ్యత మోడీ ప్రభుత్వం తీసుకోవడం లేదని చెప్పేసి తెలియజేస్తాను. కేంద్ర బడ్జెట్ని నిరసిస్తూ ఈ పూట ఇక్కడ ప్రతులు తగ్గడం చేయడం అనేటువంటి జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కనుక బడ్జెట్లో అవసరమైనటువంటి మార్పులు చేసి రాష్ట్రానికి అలాగే కార్మిక వర్గానికి కేటాయింపులు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తాను. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల మీద పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు అనేటువంటి వస్తూ ఉన్నాయి. అనేక చోట్ల మధ్యాహ్న భోజన పథకం కార్మికుల్ని, అలాగే స్కూల్ శానిటేషన్ వర్కర్ని, వివోఎల్ని, ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు కష్టసాధింపు చర్యలు ఉండవని చెప్పారు ఒక పక్కన. మరో పక్కన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మరి చిరుద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇట్లాంటి రాజకీయ కష్ట సాధింపు చర్యలు విరమించుకోవాలని చెప్పి సిఐటికి హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే రాజకీయ కష్ట సాధింపులు విరమించుకోవాలని, అలాగే చిరుద్యోగులకు భద్రత కల్పించాలనేటువంటి దాంతో రేపు 5వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతున్నామని చెప్పేసి తెలియజేస్తాం.